సో బేసిక్ జెనెటిక్ టెస్ట్ అడ్వైజ్ అంటే ఇద్దరు భార్యాభర్తకి అది క్యారియోటైప్ అంటే క్రోమోజోమల్ టెస్టింగ్ చేస్తారు. మీది అయితే క్రోమోజోమల్ టెస్ట్ నార్మల్ ఉన్నాయి, ఇంకా మీది అయితే మెనరికం పెళ్లి ఉంది అంటే జెనెటిక్ కౌన్సిలింగ్ తర్వాత మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మీకు అడ్వాన్స్డ్ హోల్ ఎగ్జోమ్ స్క్రీనింగ్ లేదంటే కపుల్స్ క్యారియర్ స్క్రీనింగ్ లాగా కొన్ని అడ్వాన్స్ జెనెటిక్ టెస్ట్ కి సలహా ఇస్తారు. సో అందులో ఇద్దరు భార్యాభర్తకి అది బ్లడ్ టెస్ట్ అవుతుంది. ఆ టెస్ట్ తర్వాత మీ కేసులో ప్రెగ్నెన్సీ వచ్చాక ఆ బేబీకి ఏ రకంగా రిస్క్ ఉంటుంది అని తెలుస్తుంది. అది రిపీటెడ్ అబార్షన్స్ ఉన్నప్పుడు, రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిలియర్స్ ఉన్నప్పుడు, మెనరికం పెళ్లి ఉన్నప్పుడు, ఇంకా ఫ్యామిలీలో కొన్ని జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అది బేసిక్ అండ్ అడ్వాన్స్ జెనెటిక్ టెస్ట్ చేసుకొని మీరు అయితే ఫర్దర్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ఈ జెనెటిక్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అంటే దీనికి ఐవీఎఫ్ విత్ ప్రీ జెనెటిక్ టెస్టింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే ఐవీఎఫ్ ద్వారా ఎంబ్రియోస్ అంటే పిండం తయారయ్యాక ఆ పిండం గర్భసంచి లోపల పెట్టిన ముందువే ఆ పిండంకి జెనెటిక్ టెస్ట్ చేసుకొని ఆ ఎంబ్రియో నార్మల్ ఉందా లేదా అని చెక్ చేయొచ్చు.